హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా మంచి శ్రీవల్లి. ఈరోజు మనం వీడియోలో స్వీట్ కార్న్తో పాయసం కాసుకుందాం. ఒక స్వీట్ కార్న్ తీసుకుందాం, అలాగే ఒక 100 గ్రాములు సేమియా తీసుకుందాం. బెల్లం వచ్చేసి ఒక 200 గ్రాములు తీసుకుందాం. స్వీట్ కార్న్ తీగా ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవచ్చు. మీరు స్వీట్ తినగలిగితే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. యాలకులు, పల్లీలు పచ్చివి ఒక 50 గ్రాములు తీసుకుందాం. ఈ పల్లీల్ని వాటర్లో నానబెట్టేసేద్దాం. ఇవి బాగా నానేంత వరకు నాననిద్దాం. వీటి నుండి మనం పాలు తీయాలి. పల్లీలు నానయ్యి, ఈ పల్లీల్ని ఈ స్వీట్ కార్న్ గింజల్ని పేస్ట్ చేసుకుందాం. లైట్గా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఈ సేమియాల్ని దోరగా వేయించుకోవాలి. సేమియాలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు 3 కప్పులు వాటర్ పోసుకున్నాం. 1 కప్పు సేమియా కాబట్టి 3 కప్పులు వాటర్ పోద్దాం. ఈ సేమియాను బాగా ఉడికించుకుందాం. సేమియా ఉడికేసింది. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. బెల్లం కరగనిద్దాం. బెల్లం కరిగిన తర్వాత స్వీట్ కార్న్ పల్లీల పేస్ట్ని వేసుకుందాం. బెల్లం కరిగింది. ఇప్పుడు పేస్ట్ వేసేసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పేస్ట్ని వేసుకోవాలి. వాటర్ అన్నీ అయిపోయేంత వరకు ఉడికించుకుందాం.
పాయసం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ పాయసంని వేరే బౌల్లోకి తీసుకుందాం. చిక్కబడింది చూసారు కదా. ఇప్పుడు యాలకుల పౌడర్ వేసుకుందాం. ఇలా చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అంటే ముసలి వాళ్ళకి చేసి పెడితే చాలా బలంగా ఉంటారు, చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు. చాలా బాగుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.